నేపాల్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నిక కానున్నారు? కెపి శర్మ ఓలీ. సుస్థిర అభివృద్ధి సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. దేశంలో ఏ రాష్ట్రం వచ్చే 10 సంవత్సరాలకు సంబంధించి రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టింది? రాజస్థాన్. గ్లోబల్ ఎనర్జీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 10. దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జూలై 10. 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుల కమిటీ ద్వారా 2024 ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? మహారాష్ట్ర. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్గా ఏ కంపెనీ వ్యవహరించనుంది? అదానీ గ్రూప్. యూరోపియన్ స్పేస్ ఏరియన్ 6 రాకెట్ను ప్రవేశపెట్టింది. ఈఎస్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫ్రాన్స్, పారిస్. ఇంటర్నేషనల్ మలాలా డేగా ఏ రోజు జరుపుకుంటారు? జూలై 12. 2000 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎవరు? జెసికా హాల్. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్ను తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? రాయదుర్గం. బిమ్స్టెక్ సదస్సు 2024 ఎక్కడ జరిగింది? ఢిల్లీ. మహారాష్ట్రలోని జలగావ్కు చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా ఎవరు నిలిచారు? రోమిత. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు పేరును ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా పేరు మార్చింది? ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు? వివేక్ యాదవ్. భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత పరిమాణానికి చేరింది? 94.3 లక్షల కోట్లు. ఇటీవల వార్తల్లో నిలిచిన అలెక్ బాల్డవిన్ ఏ దేశానికి చెందిన నటుడు? అమెరికా.